అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి కాన్సెప్ట్ లయ. సహజంగా నాట్యాలయాలలో ఈ పాప లయలో చేస్తుంది, ఈ పిల్ల అవలయలో ఉంది, లయలో చెయ్యి అంటూ లయ అనేటువంటి పదాన్ని ఎక్కువసార్లు వింటూనే ఉంటాం. అందున మనకు ఒక మాట కూడా ఉంది, శృతిర్మాత లయ పిత అని. అంటే తాళ సాధనలో లయ అనేది ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఇటు సంగీత సాధనలోనైనా అటు నాట్య సాధనలో కూడా ప్రముఖ పాత్ర వహించేది లయ. అసలు లయ అంటే ఏంటి తెలుసుకుందాం. లయ అంటే కాలము యొక్క సమ అంతరము లయ అనబడుతుంది. అంటే ద ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ ద టైం. ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట క ది మీ, ట క ది మీ, ట క ది మీ. మీరు గమనిస్తే ట క ది మీ అని సాగిన ఈ 4 అక్షరాల మధ్యలో ప్రతి అక్షరానికి మధ్య ఉన్నటువంటి ఆ అంతరం లేదా గ్యాప్, టైం గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఆ ఈక్వల్ టైం ఇంటర్వెల్నే లయ అంటాం. ఈ లయ జ్ఞానము నాట్యానికి ఎంతో అవసరం. అలాగే భగవంతుడు మనకి లయ జ్ఞానాన్ని పిల్లలకు ముందుగానే ఇచ్చి పంపుతాడో ఏమో. అది ఎలా అంటే మీరు గమనించండి, అప్పుడే నాట్యాన్ని మొదలెట్టిన పాపాయికి మనము ముందుగా దిద్దిత్తై అని చెప్పేటప్పుడు ది ది తై, ది ది తై, ది ది తై, ది ది తై అని మొదలెట్టినప్పుడు ఏమవుతుంది? పాపాయి కరెక్ట్గా అదే సమయానికి ది ది తై చేస్తుంది. మీరు గమనించండి, దిద్దిత్తై వినపడుతున్నవి ఎన్ని అక్షరాలు? 3 కదా. కానీ ద టైమ్ గ్యాప్ ఆఫ్ దట్ దిద్దిత్తై ఈజ్ 4 కదా. చూడండి ఎలా వినపడుతుంది. ది ది తై, ది ది తై, ది ది తై, ది ది తై. అంటే మరొక అక్షరము మనకి వినిపించటం లేదు, కానీ ఆ గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ ఉండటం వల్ల ఇవి ఎన్ని అక్షరాలు అయ్యాయి? 4 అక్షరాలు అయ్యాయి. ఈ 4 అక్షరాల కాలాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేదే లయ. ఆ లయని మనము ఖచ్చితంగా అర్థం చేసుకున్నట్లయితే మన నాట్యము ఎంతో అందంగా ఉంటుంది. లయ జ్ఞానం లేకపోతే అవలయలో ఉంది అని అంటారు. అంటే మనము ది ది తై చేస్తాం, ది ది తై, ది ది తై, ది ది. అక్షరాలు 3, దిద్ది తై. కానీ సమయానికి సరైన సందర్భంలో రాకపోతే చూడండి ఎలా ఉంటుందో. ది ది తై, 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 ది 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 తై, ది ది. ఎంత ఇబ్బందిగా ఉంది వినడానికి. వినడానికే అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నీతో పాటు 10 మంది కలిసి నాట్యం చేసేటప్పుడు అందరూ ఒకే విధంగా చేయడానికి ఎలా కుదురుతుంది చెప్పండి? అలా కుదర్చటానికి ఉపయోగపడేదే లయ. నాట్య సంబంధిత విషయాలే కాకుండా మన సంగీత సంబంధిత విషయాల్లో కూడా లయ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగా లయను ఎరిగి మనము సాధన చేయాల్సి ఉంటుంది. సో లయ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాగే ఎన్నో విషయాలు మీ ముందు ఉంచేందుకు నేను ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాట్య భవిష్యత్తుకి ఈ వీడియో కొంచెం ఉపయోగపడిందని మీకు అనిపించిన ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి ఉపయోగపడేందుకు ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.